చామంతిని ప్రేమిస్తున్నానని ప్రేమ్ రమాదేవికి చెప్పడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మొదటి చూపులోనే నేను చామంతిని ప్రేమించాను, తనే నా జీవిత భాగస్వామని ఫిక్స్ అయిపోయాను అని చెప్పి ప్రేమ్ రమాదేవికి ఎంతో ధైర్యంగా చామ్ని ప్రేమిస్తున్న విషయం చెప్పడంతో ఇక అప్పుడు నిషా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఆంటీ, ప్రేమ్ ఆ చామంతి మీద తనకున్న ఫీలింగ్ ఏంటో డైరెక్ట్గా చెప్పిన తర్వాత ఇక నేను బతికుండి అనవసరం, నేను చచ్చిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి, అమ్మ నిషా, నువ్వేమీ కంగారు పడకో, నేనున్నాను కదా, నేను మాట్లాడతాను కదా అని చెప్పి ప్రేమ్తో, రే ప్రేమ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అసలు మధుండి మాట్లాడుతున్నావా? ఒక సర్వెంట్ని నువ్వు ప్రేమించడం ఏంటి? నిన్ను చూస్తూ ఉంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. నా కొడుకువని నిన్ను వదిలేస్తున్నాను. ఇప్పటికైనా మర్యాదగా నేను చెప్పేది విను. ఆ చామంతిని నువ్వు ప్రేమించి ఉండొచ్చు, కానీ ఈ క్షణం నుండి చామంతిని మర్చిపోవాలి అని చెప్పి రమాదేవి కండిషన్ పెడుతూ ఉంటే, లేదమ్మా, అది ఎప్పటికీ జరగదు. నా ప్రాణం వదిలేమన్నా వదిలేస్తాను, కానీ చామంతిని మర్చిపోమని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు అని ప్రేమ అంటూ ఉంటాడు. నువ్వు ఈ రమాదేవి కొడుకు అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఒక పని మనిషిని నువ్వు ప్రేమిస్తున్నావని మీడియా వాళ్ళకు తెలిస్తే మీడియాలో వాళ్ళు నా గురించి పరువు పోయే విధంగా ప్రచారం చేస్తారు. ఈ విషయం బయటకు పొక్కక ముందే నువ్వే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలి అని చెప్పి నీతో ఆ చామంతిని మర్చిపోయేలాగా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి నాతో రా అంటూ రమాదేవి ప్రేమ్ని బయటకు తీసుకొని వస్తుంది. చూడు ప్రేమ్, నువ్వు ఎలాగైతే చామంతిని ప్రేమిస్తున్నావో నిషా కూడా నేను అలాగే ప్రేమిస్తుంది. నిషాను పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది, మన స్టేటస్ కూడా పెరుగుతుంది, అలాగే నీకు కూడా హోమ్ మినిస్టర్ గారి అల్లుడుగా తగిన గుర్తింపు వస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అంటూ ఉంటే, లేదమ్మా, ఈ ఆస్తులు అంతస్తులు ఇవేవి కూడా నాకు అక్కర్లేదు, నా మనసుకు నచ్చిన చామంతియే నాకు కావాలి అని ప్రేమ అంటూ ఉంటే, రే ప్రేమ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పదే పదే చామంతి చామంతి, అసలు ఎందుకు నువ్వు దాని మాయలో పడిపోయి దాని పేరే కలవరిస్తున్నావు? అయినా అది కావాలని నువ్వు ఈ ఇంటి వారసుడివని ట్రాప్ చేసి ఆస్తి సొంతం చేసుకోవాలని కుట్ర చేస్తుంది. ఆ విషయం తెలుసుకోలేక నువ్వు దాన్ని నిజమైన ప్రేమ అనుకుంటున్నావు అని రమాదేవి అంటూ ఉంటే, లేదమ్మా, చామంతి అలా ఎప్పటికీ అనుకోదు. ఎందుకంటే అసలు చామంతికి నేను నీ కొడుకుననే విషయమే తెలీదు. నేను ఒక డ్రైవర్నని అనుకుంటుంది. తన దగ్గర 10 రూపాయలుంటే ఆ 10 రూపాయల్లో 9 రూపాయలు దానం చేయాలనుకునే గుణం తనది. అటువంటి చామంతిని ఎవరైనా ఇష్టపడతారమ్మా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే, రే ప్రేమ్, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదేంటిరా? చూడు, మర్యాదగా ఆ చామంతిని మర్చిపోతానని, ఇకపై దానితో మాట్లాడనని, కలవనని నాకు మాటివ్వు, లేకపోతే ఈ అమ్మ చచ్చినంత ఒట్టే అని చెప్పి రమాదేవి అలా బలవంతంగా ప్రేమ్ చేత ఒట్టు వేయించుకుంటుంది. ఇక దాంతో నిషా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ప్రేమ్ తనకి ఇష్టం లేనప్పటికీ రమాదేవి మీద ఉన్న గౌరవంతో తనకి ఒట్టు వేసి చామంతిని మర్చిపోతానని చెబుతాడు. ఇక దాంతో ప్రేమ్ లోపల ఎంతగానో బాధపడిపోతూ, చామ్, అమ్మ కోసం మాటైతే ఇచ్చాను, కానీ నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను, బతికున్న శవంలాగే ఉన్నాను అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక రమాదేవి ప్రేమ్ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోగానే నిషాతో, చూడు నిషా, నా కొడుకు ఆ చామంతిని ఇప్పటి వరకు ప్రేమించి ఉండొచ్చు, కానీ వాడికి నా మాట అంటే వేదం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నా మాట జవదాటడు. ఇక ఇప్పటి నుండి నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ప్రేమ్ నీవాడే, నీకు కాబోయే భర్త. రేపే మీకు ఎంగేజ్మెంట్ చేస్తున్నాను. త్వరలో వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం కూడా పెట్టిస్తాను. వెంటనే ఈ విషయం మీ నాన్నగారికి చెప్పు, ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేసుకోమను అని రమాదేవి అనగానే, చాలా థ్యాంక్స్ ఆంటీ, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి నిషా అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. డాడ్, ప్రేమ్కి నాకు రేపే ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేయమని ఆంటీ చెప్పారు. ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుందామని అన్నారు.
అని చెప్పి నిషా అనగానే, వావ్ సూపర్ గుడ్ న్యూస్, ఇప్పుడు ఇప్పుడు నీకు నచ్చిన ప్రేమ్తోనే నీ ఎంగేజ్మెంట్ జరగబోతుంది కదా, హ్యాపీయా బేబీ అని చెప్పి అడుగుతూ ఉంటే, హ్యాపీ డాడ్ అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా ప్రేమ్కి నిషకు ఎంగేజ్మెంట్ జరగబోతూ ఉంటుంది. మరో పక్క ఎంగేజ్మెంట్ ముందు రోజే రాత్రి చామంతి స్పృహలోకి వస్తుంది. అలా చామంతి స్పృహలోకి రావడంతో తన తల్లి చంద్రిక ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. అమ్మ చామంతి ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే, పర్వాలేదత్త, కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఆ తర్వాత చంద్రిక, ప్రేమ్ బాబు నీ కోసం ఎన్నో పూజలు చేశాడు, నీ కోసం ఎంతో కష్టపడి రక్తం కూడా తెప్పించాడు, కంటి మీద కునుకు లేకుండా నీకు ప్రాణహాని లేదని తెలిసే వరకు డాక్టర్లను ప్రతి క్షణం నీ గురించి అడుగుతూనే ఉన్నాడు, బతికించామని ఎంతగానో వేడుకున్నాడు. ఇప్పటి వరకు ప్రేమ్ బాబు ఇక్కడే ఉన్నాడు, మేమే బలవంతంగా ఇంటికి పంపించేశాము అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే, నా కోసం డ్రైవర్ బాబు ఇంత చేశాడా అత్త అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మోకాళ్ళ మీద నీ కోసం గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశాడు. ప్రేమ్ బాబుకి నువ్వంటే చాలా ఇష్టం చామంతి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే, అప్పుడు చామంతి స్టేజ్ మీద తనకు ప్రేమ్ ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆనందపడిపోతూ ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళిపోదాం అత్త, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని చామంతి అంటూ ఉంటే, డాక్టర్లు 2 రోజుల పాటు నువ్వు ఇక్కడే అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పారు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండాలా, ఈ హాస్పిటల్ వాతావరణం నాకు అస్సలు నచ్చడం లేదత్తా అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ డాక్టర్లు చెప్పిన తర్వాత ఇక్కడ ఉండక తప్పదు కదమ్మా అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చంద్రిక, నువ్వు స్పృహలోకి వచ్చావని ప్రేమ్ బాబుకి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటే, వద్దత్త, రాత్రి అయిపోయింది కదా, పైగా నిన్నటి నుండి నా కోసమైనా చాలా చేశారని నువ్వే చెప్పావు కదా, కాసేపు రెస్ట్ తీసుకొనివ్వు, రేపు ఉదయం చెబుదులే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. సరే అత్త, నాకు ఇప్పుడు బాగానే ఉంది కదా, అమ్మకు నీకు కూడా నిద్ర లేనట్టుంది నా వల్ల, త్వరగా మీ ఇద్దరు వెళ్ళి కాసేపు పడుకోండి అని చెప్పి అంటూ ఉంటే, చంద్రిక చామంతి తల్లి ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత చామంతి బెడ్ మీద కూర్చొని ప్రేమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ్ ఐ లవ్ యూ చెప్పిన విషయం గురించి తలుచుకొని ఎంతగానో మురిసిపోతూ, నాకు తెలుసు డ్రైవర్ బాబు, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని, నేను కూడా డిసైడ్ అయిపోయాను, పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, ఇకపై ఈ జీవితం మీతోనే, నా చివరి శ్వాస మీ ఒడిలోనే అని చెప్పి చామంతి అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే చామంతికి బోరుగా అనిపించడంతో టీవీ ఆన్ చేస్తుంది. ఇక అప్పుడు టీవీలో ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ రమాదేవి గారి కొడుకు ప్రేమ్కి హోమ్ మినిస్టర్ గారి కూతురు నిషకు ఈరోజు ఎంగేజ్మెంట్ అని చెప్పి టీవీలో న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటే, అప్పుడు ప్రేమ్ రమాదేవి చిన్న కొడుకు అన్న విషయం తెలుసుకొని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలాగే ప్రేమ్కి నిషకు ఎంగేజ్మెంట్ జరగడం టీవీలో లైవ్లో వస్తూ ఉండడంతో ఇక అది చూసి చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. రమాదేవి గారి చిన్న కొడుకు అయినా కూడా ఎంతో సాధారణమైన వ్యక్తిలాగా మీరు అలా ఎలా ఉండగలిగారు బాబు అని చెప్పి చామంతి గతంలో ప్రేమ్ తనకి చేసిన ప్రతి సాయం కూడా గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, మీలాంటి గొప్ప మనిషి ప్రేమని నేను పొందలేకపోతున్నాను, నిజంగా నేను చాలా దురదృష్టవంతురాల్ని అని చెప్పి చామంతి ఆ ఎంగేజ్మెంట్ని చూస్తూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క చంద్రిక కూడా హాస్పిటల్లో టీవీలో వస్తున్న ఎంగేజ్మెంట్ని చూసి, ప్రేమ్ బాబుకి ఈ ఎంగేజ్మెంట్ అస్సలు ఇష్టం లేదు, రమాదేవి మేడం బలవంతంగా ఎంగేజ్మెంట్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి వెంటనే చిత్రావతికి ఫోన్ చేస్తుంది. ప్రేమ్ చామంతి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న విషయం చిత్రావతికి చెప్పడంతో చిత్రావతి
చామంతిని తీసుకొని నువ్వు ఇంటికి రా చంద్రిక, ఏం చేయాలో నేను చెప్తాను అని చిత్రావతి అంటూ ఉంటుంది. ఇక చిత్రావతి దగ్గరుండి చామంతిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించి రామాదేవి ఇంటికి తీసుకొని వస్తుంది. చామంతి ఇంటికి వచ్చేసరికి నిషా ప్రేమ్ ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకోబోతూ ఉంటారు. ఆగండి, ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ప్రేమ్ చామంతి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు అని చెప్పి చిత్రావతి అనగానే, ఈ పని మనిషి నా ఇంటి కోడలు అవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను. నా స్థాయి ఏంటి, దాని స్థాయి ఏంటి, కావాలని నా కొడుకుని వల్లో వేసుకొని ఆస్తి నొక్కేద్దామని చూసింది అని చెప్పి కావాలని రమాదేవి చామంతిని అవమానించి నీచంగా మాట్లాడుతూ ఉంటే చిత్రావతి రమాదేవి అంటూ గట్టిగా అరుస్తూ, మాటలు జాగ్రత్తగా రానివ్వు. డబ్బు మీద నీకు వ్యామోహం ఉందేమో కానీ చామంతికి ఉండదు. ఎందుకంటే చామంతి మరెవరో కాదు, సంస్థానానికి యువరాణి, వేల కోట్లకు వారసురాలు, నా అన్నయ్య మనవరాలు అని చెప్పి చిత్రావతి రమాదేవికి చామంతి జన్మ రహస్యం గురించి చెప్పడంతో ఇకప్పుడు చామంతి యువరానన్న విషయం తెలుసుకొని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. చూడు రమాదేవి, ఈ హోమ్ మినిస్టర్ కూతురు నిషా కన్నా చామంతి ఎంతో గొప్పది. కొన్ని వేల కోట్లకు వారసురాలు అయ్యుండి కూడా ఎంతో సాధారణ జీవితం గడుపుతుంది అని చెప్పి చిత్రావతి రమాదేవికి నిజం చెప్పడంతో ఇక రమాదేవి నిషాతో ఎంగేజ్మెంట్ ఆపేసి చామంతిని లోపలికి పిలిచి, ఏంటమ్మా అలా నిలబడి ఉన్నావో, రా కూర్చో అని చెప్పి చామంతికి చైర్ వేస్తూ ఎంతగానో మర్యాదలు చేస్తూ, చామంతి నిజంగా రాజుగారి వారసురాలైతే ప్రేమ్ని తనకిచ్చి పెళ్లి చేస్తానని చిత్రావతికి చెబుతూ, ఆ మణిహారం ఎప్పటికీ నా దగ్గరే ఉండాలంటే ఈ చామంతి ప్రేమ్కి భార్య అవ్వాలి, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని చెప్పి రమాదేవి అనుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.